అన్యాయానికి గురైతే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం. న్యాయం చేయండి సార్ అని కోరుకుంటాం. మరి అదే పోలీసులు అన్యాయం చేస్తే మహిళలపై అదును చూసి కాటేస్తే ఎవరికి చెప్పుకుంటాం? కొంతమంది పోలీస్ సిబ్బంది తీరు ఆ శాఖకే మచ్చ తెస్తుంది. రక్షించాల్సిన వారే శిక్షిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులపై లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నా కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో కానిస్టేబుల్ వేధింపులు బయటపడ్డాయి. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ సమాజాన్ని కాపాడాల్సిన ఆ రక్షక భటుడే రాక్షసుడిగా మారాడు. తమ కామాన్ని తీర్చుకోవడం కోసం ఓ మహిళను హింసించాడు. భర్తను జైల్లో పెట్టి ఆమెను వేధించాడు. వద్దన్నా వదల్లేదు. పాపని గదిలో బంధించి సైతం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులనే భయంతో ఆ కానిస్టేబుల్ వేధింపులను భరించింది. కానీ అతడు ప్రవర్తన రోజురోజుకు మితిమీరిపోయింది. ఇక తట్టుకోలేక భయం వీడి బయటికొచ్చింది. కానిస్టేబుల్ అరాజకాలను బయటపెట్టింది. దాచేపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడినాడంటూ ఆరోపించింది ఓ మహిళ. తన భర్తను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి తనను శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో అత్యాచారం చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాచేపల్లి వెంకట్ నాయక్ అనే అతను మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో ఉంటే మా ఇంటికి వచ్చేసి బాగా హెరాస్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ కూర్చొని మాట్లాడదాం స్టేషన్లో అది ఇది అని చెప్పారు. ఇక్కడ స్టేషన్కి వచ్చినా కానీ ఎటువంటి కంప్లైంట్ అనేది తీసుకోలేదు. నాకు ఎటువంటి ఇది అనేది జరగలేదు. పోలీస్ వాళ్ళు అయితే నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ప్రెస్ వాళ్ళే నన్ను న్యాయం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా పాప చిన్న పాప అయినా కానీ పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాడు. తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయిపోయింది. నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను అతని వల్ల. మీరే ఎట్లయినా కానీ ప్రెస్ వాళ్ళు నాకు న్యాయం చేయాలి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. పోలీస్ వారి వల్ల నాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఒక ఆడపిల్లకి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ న్యాయం అనేది జరపట్లేదు పోలీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కాబట్టి చేయట్లేదు అనుకుంటున్నా. నేను ఒక చదువుకున్న అమ్మాయినే ఇంత ఇబ్బంది పెట్టారు. అదే చదువులేని అమ్మాయి అయితే ఎంత ఇబ్బంది పడాలి. అతని వల్ల ఆడపిల్లలు బలిపశువులు అయిపోతున్నారు. ఎంతోమంది ఆడపిల్లల్ని అతను ఇబ్బంది పెట్టున్నాడు. అది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఫోటోలు తీసుకొచ్చి నాకు చూపించి ఎంత ఇబ్బంది పెట్టారో సార్ నన్ను. అసలు నిన్ను కూడా ఇలా చేస్తాను అది ఇదని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు సార్ అతను. దయచేసి మీరు నాకు న్యాయం చేయాలి. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కువగా వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తుంది. పోలీస్ శాఖ ప్రతిష్టకే భంగం కలిగిస్తున్నా ఇలాంటి ఖాకీలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.